ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రత్యర్థిగా అధికార వైసీపీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండటం దామచర్లకు ఏమి చేయాలో పోలుపోని స్థితి. ఆర్థిక అంగబలంలో తనకంటే బాలినేనిదే పైచేయిగా ఉండటం మింగుడు పడటం లేదు. ఎవరితో కలవకపోగా ఏకపక్ష నిర్ణయాలతో కొందరు నాయకులను, క్యాడర్ను దూరం చేసుకున్నారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అప్పటి నుండి నియోజకవర్గ ప్రజలకు మరింత దూరం అయ్యారు. తీరా ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టినా స్పందన రాని పరిస్థితి. అదీగాక దూరమైన కేడర్ను దగ్గరకు చేర్చుకోవటంలో విఫలం అయ్యారు. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా తాను ప్రజలతో మమేకం కాలేకపోతున్నారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అంతేకాక బాలినేనిపై కూడా వైసీపీలో కొంత వ్యతిరేకత ఉంది. బాలినేని వ్యతిరేకతను, ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను ఉపయోగించుకొని దూరమైన కేడర్ను దగ్గరకు చేర్చుకొని ప్రజలతో మమేకం అయితే రాబోయే ఎన్నికల్లో విజయానికి దగ్గర కావచ్చు. అలా కాకుండా నేనింతేనని ఉంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో ఓటమిని చవి చూస్తే భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. వాస్తవాలను బేరీజు వేసుకొని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి అహాన్ని దూరం పెట్టి కేడర్ని, నాయకుల్ని కలుపుకొని వెళితే విజయం మీదే.